హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? ప్లీజ్ లైక్ చేయండి, ఇంకా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త టైప్ స్టోరీస్ రాబోతున్నాయి, సబ్స్క్రైబ్ చేయండి. హాస్ని ఇంటి ముందు కారు ఆగింది. కొన్ని సెకండ్స్ ఇద్దరు ఏం మాట్లాడలేదు. బయట వర్షం ఇంకా పడుతూ ఉంది. ఋషి నెమ్మదిగా ఆమె వైపు చూశాడు. రేపటికైనా నీ కోపం తగ్గుతుందా అని అడిగాడు. హాస్ని మాత్రం ఒక్క మాటలు కూడా మాట్లాడలేదు. వెంటనే డోర్ తెరిచి కిందకి దిగిపోయింది. ఋషి చిన్నగా నవ్వుకున్నాడు. సరే, చూద్దాం ఎవరు ముందు సారీ చెప్తారో అన్నాడు స్లోగా. తర్వాత కారు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. హాస్ని మాత్రం కోపంగా లోపలికి వెళ్ళింది. కానీ ఆమె హార్ట్ మాత్రం ఇంకా ఫాస్ట్గా బీట్ అవుతుంది. ఎందుకంటే ఋషి మాటలు ఇంకా మైండ్లోనే తిరుగుతున్నాయి. ఇప్పుడు ఆమె అక్క దర్శిని అక్కడికి వచ్చింది. ఏమైంది అని టీజింగ్గా అడిగింది. హాస్ని వెంటనే ఆమె పక్కన కూర్చుని స్విట్జర్లాండ్లో జరిగిన ప్రతిదీ చెప్పడం మొదలుపెట్టింది. బీచ్ వాక్, ఆ చైన్, ఋషి కేర్, ఆ జెలస్ సీన్, ఇలా ప్రతి విషయం చెప్తుంది. హాస్ని ఫేస్లో ఆ విషయాలు చెప్తున్నప్పుడు అన్నోన్లీ స్మైల్ వస్తుంది. దర్శిని మాత్రం సైలెంట్గా వింటుంది. ఆమెకి ఇప్పుడు అంతా క్లియర్గా అర్థమవుతుంది. అంటే అంది దర్శిని స్లోగా, మన మేడం ప్రేమలో పడిపోయారన్నమాట. హాస్ని వెంటనే పిల్లో తీసుకుని ఆమె వైపు వేసింది. అక్క అంటూ సిగ్గుపడింది. కానీ నెక్స్ట్ సెకండే ఆమె ఫేస్ మళ్ళీ డల్గా అయిపోయింది. కానీ అంది చిన్నగా, అతను ఒకసారి చాలా కేర్గా ఉంటాడు, మరోసారి కంప్లీట్లీ అవాయిడ్ చేస్తాడు, కేర్లెస్గా బిహేవ్ చేస్తాడు. నిజంగా అతని మనసులో ప్రేమ ఉందో లేదో అర్థం కావటం లేదు. ఆ మాట విన్నాక దర్శిని చిన్నగా నవ్వింది. పిచ్చిదానివి నువ్వు, మాట్లాడి సెట్ చేసుకో అంది ఆమె తలపై కొడుతూ. అబ్బాయిలు కొన్నిసార్లు టీచ్ చేస్తారు, అంతేకాని నీ గురించి కేర్ లేక కాదు. నువ్వు ఎక్కువగా ఊహించుకుంటున్నావు. హాసిని సైలెంట్గా ఆమె మాటలు వింటుంది. కానీ ఆమెకి ఇంకా కన్ఫ్యూజన్ తగ్గలేదు. అప్పుడే బయట నుంచి ఒక వాయిస్ వినిపించింది. అది హాసిని తల్లిది. హాసిని వచ్చావా అంది సుధాగారి స్వరం. హాసిని వెంటనే లేచి బయటకు వెళ్ళింది. సుధాగారు అప్పుడే గుడి నుంచి వచ్చారు. ఆమెను చూసిన క్షణంలో దగ్గరికి తీసుకుని హగ్ చేసుకున్నారు. అంత దూరం వెళ్ళావు కదమ్మా, ఎంతో భయపడ్డానో తెలుసా అన్నారు ఎమోషనల్గా. ఆ క్షణంలో హాసిని కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. ఆ రాత్రి హాసిని గదిలో ఒంటరిగా కూర్చుని ఋషి మాటలు ఇంకా ఆమె మనసులో తిరుగుతున్నాయి. ఎందుకో తన హృదయం బాధగా ఉంది. అతని మాటలు నిజంగా ఏముంది, అతని మనసులో ఏముందో అని తనలో తానే ఆలోచిస్తుంది. ఆమె కళ్ళలోంచి నీళ్ళు మళ్ళీ జారిపోతున్నాయి. అదే సమయంలో ఋషి పై అంతస్తులో నిలబడి బయట లైట్స్ చూస్తున్నాడు. రేపు హాసినికి ఎలా అన్నా సారీ చెప్పాలి, పాపం ఎక్కువగా ఏడ్పించాను అని అతను అనుకుంటున్నాడు. అప్పుడు అతని ఫోన్ మోగింది. స్క్రీన్ మీద వాల్మీకి. ఋషి వెంటనే ఎత్తాడు. చెప్పండి మావయ్య అన్నాడు ప్రశాంతంగా. అటువైపు నుంచి వాల్మీకి గారి స్వరం సీరియస్గా కంగారుగా వినిపించింది. ఋషి వెంటనే నువ్వు అమెరికా వెళ్ళాలి, మనకి పెద్ద పని తగిలింది. ఆ మాట విన్న క్షణంలో ఋషి ముఖం పూర్తిగా మారిపోయింది. ఏమైంది అని అడిగాడు. వాల్మీకి కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉన్నాడు. ఇది చాలా పెద్ద సమస్య, చాలా పెద్ద విషయం అన్నాడు నెమ్మదిగా. ఎంపీ జగన్నాథం గారి పని అది. చాలా రహస్యంగా కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి. ఈ విషయం ఎప్పటికీ ఎవ్వరికీ తెలియకూడదు, హాస్ని కూడా కాదు. ఆ మాట విన్నాక ఋషి కన్నుబొమ్మలు గట్టిగా ముడిపడ్డాయి. ఎప్పుడు బయలుదేరాలి అని అడిగాడు. రేపు ఉదయం
ప్రత్యేకమైన జెట్ విమానం నీ కోసం సిద్ధంగా ఉంటుంది. ఆ మాట వినగానే ఋషి మదిలో హాసినియే మెదిలింది. అతను ఆమె గురించి ఆలోచనల్లో పడ్డాడు. మరొక విషయం అన్నాడు వాల్మీకి. అక్కడికి చేరే వరకు ఎవరికి సమాచారం ఇవ్వద్దు, ఎవరికి మెసేజ్ పెట్టొద్దు, ఫోన్ కూడా చెయ్యొద్దు. ఆ మాట విన్న క్షణంలో ఒక్కసారి ఋషి నిశ్శబ్దంగా అయిపోయాడు. ఎందుకో హాసిని ముఖమే వెంటనే గుర్తొచ్చింది. ఇప్పుడిప్పుడే ఆమెను తనకు దగ్గర అవుతుంది. ఇలాంటి సమయంలో ఇలా వెళ్ళిపోవడం తనకే నచ్చలేదు. కానీ పని వదిలేయలేని పరిస్థితుల్లో కూడా ఉన్నాడు. సరే మావయ్య అన్నాడు చివరికి. ఫోన్ పెట్టేసిన తర్వాత కూడా ఋషి అక్కడ నిలబడి ఉన్నాడు. తను హృదయంలో దూరంగా హాసిని గది వెలుగు ఇంకా కనిపిస్తుంది. ఆమె ఇంకా నిద్రపోలేదని అతనికి తెలుస్తుంది. అనవసరంగా నిన్న ఎక్కువ చేశానేమో. రేపటి నుంచి వాళ్ళ మధ్య దూరం కూడా మొదలు కాబోతుంది. తర్వాత ఉదయం ఋషి ఇప్పటికీ అమెరికా వెళ్ళిపోతున్నాడు. ప్రత్యేక విమానం అతని కోసం శబ్దంగా ఉంది. నిశ్శబ్దంగా ఆకాశంలోకి ఎగిరిపోయింది. వెళ్ళే ముందు కూడా అతను ఒక్క మెసేజ్ కూడా చెయ్యలేదు, ఒక్క కాల్ కూడా చెయ్యలేదు. కానీ ఇక్కడ హాసినికి అవేమీ తెలియదు. ఆమె మాత్రం ఉదయం నుంచి ఒకే ఆలోచనలో ఉంది. ఋషిని కలవాలి, మాట్లాడాలి. అదే సమయంలో రుద్ర గ్రూప్స్ కార్యాలయం ముందు ఒక కారు ఆగింది. దానిలోంచి హాసిని దిగింది. ఆమెను చూసిన క్షణంలో పై అంతస్తు నుంచి అక్షర గమనించింది. ఈమె ఇక్కడికి ఎందుకు వచ్చింది అనుకుంది అక్షర. వెంటనే రిసెప్షన్కి ఫోన్ చేసింది. హాసిని ఎందుకు ఇక్కడికి వచ్చిందో తెలుసుకో, తర్వాత నాకు వెంటనే ఫోన్లో చెప్పు అని గట్టిగా ఫోన్ పెట్టేసింది. హాసినికి మాత్రం ఏమీ తెలియకుండా లోపలికి వెళ్ళింది. ఆమె కళ్ళల్లో చిన్న ఎక్సైట్మెంట్ ఉంది. ఋషిని చూస్తా, అన్నీ సెటిల్ చేసుకుంటా అనుకుంటుంది ఆమె. నిన్నటి కోపం మొత్తం పోతుంది అనుకుంటుంది. ఆమెకి తెలియని విషయం ఏంటంటే ఇది వాళ్ళిద్దరి మధ్య శాశ్వత దూరం అని. ఆమె రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి చిన్నగా అడిగింది, ఋషి సార్ వచ్చారా, ఉన్నారా అని. ఒక్కసారి కలవాలి. రిసెప్షనిస్ట్ కొన్ని సెకండ్లు కంప్యూటర్ చూసింది. తర్వాత ఫేస్ పైకెత్తి సార్ అందుబాటులో లేరు మేడం అంది. ఈరోజు ఆయన ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వట్లేదు, ఈరోజు ఎవరిని కలవద్దని చెప్పారు. ఆ మాట విన్నాక హాసిని చిన్నగా షాక్ అయింది. ఒక్కసారి చెప్పండి, నన్ను చూస్తే వస్తారు అంది స్లోగా. కానీ రిసెప్షనిస్ట్ మళ్ళీ అదే మాట చెప్పింది. క్షమించండి, స్పష్టంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఈరోజు నో అపాయింట్మెంట్స్ అని. హాసిని అక్కడే సోఫాలో కూర్చుంది. పర్లేదు, వెయిట్ చేస్తాను అంది. టైం స్లోగా గడుస్తుంది. ఉదయం కాస్త మధ్యాహ్నం అయిపోయింది. ఆమె మళ్ళీ ఫోన్ చేస్తుంది. కానీ ఋషి ఏమాత్రం ఎత్తటం లేదు. ప్రతి రింగ్ తర్వాత తన బాధ ఎక్కువైపోతుంది. ఆమె హార్ట్ ఇంకా హెవీ అవుతుంది. అదే సమయంలో రిసెప్షనిస్ట్ జరిగింది మొత్తం అక్షరాకి ఫోన్లో చెప్తుంది. మేడం హాసిని ఇక్కడే ఉన్నారు. అక్షర చిన్నగా నవ్వుకుంది. ఉంటే ఉండనివ్వు అంది. కొన్ని నిజాలు అలా వెయిట్ చేసినప్పుడే అర్థమవుతాయి అంది. సాయంత్రం అయ్యేసరికి హాసిని ఫేస్ మొత్తం డల్లగా అయిపోయింది. ఋషి ఒక్కసారి కూడా తిరిగి ఫోన్ చేయలేదు, ఒక మెసేజ్ కూడా చేయలేదు. ఆ క్షణం ఆమెకు ఒక్కసారి పెయిన్ఫుల్ థాట్స్ వచ్చింది.